చూస్తున్నారు, అక్కడి నుంచి వారు వినిపియాలా. అది జరగకుండా వారు ప్రెస్ మీట్లు పెట్టేసేసి వారు సండే సాయంత్రం కూర్చొని ఒక సండే సాయంకాలాన మంచిగా ఒక మూవీ చూస్తున్నట్టు వారు ఏదైతే చేశారో అది మంచి పద్ధతి కాదు. వారు 2వ తారీఖున మేము అసెంబ్లీ సమావేశం కాల్ చేసినాము. 2వ తారీఖు వారు రావాలా, వస్తారని నేను భావిస్తున్నా, ఆశిస్తున్నా. వారు వచ్చి వారి యొక్క వాణిని, వారి యొక్క బాధను, వారి యొక్క ఎక్స్పీరియన్స్ ని, వారి యొక్క మేధో సంపత్తిని 60,000 పుస్తకాలు చదివినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి అక్కడ తెలంగాణకి ఏమి చేస్తే బాగవుతుందో వారు అక్కడ వినిపిస్తారని నేను భావిస్తున్నా. వారు ఏదైతే మాట్లాడుతున్నారో తెలంగాణ, సౌత్ తెలంగాణ గురించి ఇందాక మిత్రులు రామ్మూర్తి గారు మాట్లాడినారు, దానికి ఒక సంభిషన్ ఉంది, దానికి ఐ వాంటెడ్ టు రెస్పాండ్ టు హిమ్. వారు ఏదైతే మాట్లాడుతున్నారో రైట్స్ గురించి మీరు మాట్లాడేటప్పుడు 10 సంవత్సరాలండి, 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు కదండి. 2 మార్లు మీకు ప్రజల్ని మీరు అధికారం ఇచ్చారు కదండి. ఇచ్చినప్పుడు మీరు కేంద్ర ప్రభుత్వంలో ఈ వాటర్ బాడీస్ అనేది, ఈ సబ్జెక్ట్ అనేది, ఇరిగేషన్ సబ్జెక్ట్ అనేది కేంద్ర పరిధిలోకి వస్తుంది. ఈ సబ్జెక్ట్ ని మీరు వారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రాల మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులని మీరు తొలగించుకోవాల్సిన బాధ్యత మీది కాదా అండి? మీరు అక్కడ మనకి వచ్చినటువంటి ట్రిబ్యునల్ అవార్డు ఏదైతే ఉందో 2060, ఐఎమ్ టాకింగ్ అబౌట్ బచావర్ ట్రిబ్యునల్ గురించి, నేను కృష్ణా వాటర్ గురించి నేను మాట్లాడుతున్నాను. 2060 టీఎంసీగా ఉన్నటువంటి దాంట్లో మన ఆంధ్రప్రదేశ్, యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ కి మహారాష్ట్ర, కర్ణాటక అండ్ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ మాకు వచ్చేటువంటి వాటా 811 టీఎంసీ అని చెప్పేసి, దాంట్లో నుంచి తెలంగాణకి 299 టీఎంసీ ఇస్తారు అని చెప్పేసినప్పుడు 34% వర్సెస్ 66% అన్నప్పుడు ఈ అనుభావుడు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పోయి సంతకం చేసేసి నాకు అంగీకారం అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి కాదా? ఈయన మరి ఏమైనా మతి భ్రమించి మాట్లాడుతున్నారా, లేకపోతే మతి కోల్పోయి మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకేమైనా అవతారం ఎత్తి మాట్లాడుతున్నారా, అపరిచితుల్లాగున్నాడా? నాకు అర్థం కావట్లేదు. వారి మెంటల్ స్టేటస్ లేకపోతే డాక్టర్స్ ని సంపల్ చేయండి, డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ చేయండి, అంతేగాని ఇక్కడ ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మీరు చెయ్యని. మీరు 10 సంవత్సరాల అధికారంలో ఉంటూ కూడా ఏ ఒక్క పని చేయలేదు. మీరు దేవాదుల చేయలేదు, ఢిల్లీ చేయలేదు, కోయల్ సాగర్ చేయలేదు, మీరు పాలమూరు రంగారెడ్డి చేయలేదు, సీతారామ ప్రాజెక్ట్ చేయలేదు. ఏ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయకుండా ఒక్క కాళేశ్వరం నే కంప్లీట్ చేసి దాంట్లో కూడా సుందిళ్ళ ఏ రకంగా అయితే కూలిపోతున్నదో మీరు చూస్తున్నారు. ఈ రోజు ఫ్యూచర్ సిటీ గురించి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నారు. విజన్ 2047 అని, విజన్ 2034 లో $1 ట్రిలియన్ ఎకానమీ అని, విజన్ 2047 లో $3 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి 5,75,000 కోట్ల పెట్టుబడులు చేస్తామని చెప్పేసి MOU రూపాన ఇక్కడికి వచ్చి అక్కడ ఉన్నటువంటి డెలిగేట్స్ ఇస్తే తెలంగాణ తెలంగాణ ద్రోహి అని నేను తెలియజేస్తున్నాను. నేను ఒకటే విషయం తెలియజేసుకుంటున్నా, ఈ రోజు వరల్డ్ ఎకానమిక్ ఫోరంలో మిస్టర్ కల్వకుంట్ల తారక రామారావు పోయినప్పుడు ఈయన పోయి ఈయన తీసుకొచ్చినటువంటి పెట్టుబడుల గురించి ఒక్కసారి 10 సంవత్సరాలు శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేయాలా, వారు దాని గురించి మాట్లాడాలా. మాట్లాడుతున్నారు మియాపూర్ లో జరిగినటువంటి 500 ఎకరాల స్కామ్, ధరణి స్కామ్, మీరు స్కామ్లకు పాల్పడ్డారు. పాల్పడినటువంటి మా ముఖ్యమంత్రి గురించి మీరు వసూలు చేయాలని మొదలుపెట్టిన మీరు. రామూర్తి గారు, నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మీరు అన్నయ్యన్ని ఇప్పుడు నుమాన్ గారు అడిగిన ప్రకారం ఇప్పుడు కేసీఆర్ గారికి ఏమైనా ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయాలంది, అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో మీరు చెప్పండి, అందరూ చూస్తారు. మీ యొక్క ఏదైతే మీ యొక్క డౌట్స్ కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన చెప్తున్న సమాధానం చెప్తుంది. ఏదో బయటికి రావడం, ఫామ్ హౌస్ నుంచి భవన్కి రావడం. 9 మంది మంత్రులు లేచి మాట్లాడారు, ఒక్కరికి కూడా ఒక సబ్జెక్టు లేదు, ఒక్కదానికి ఒక విషయ పరిజ్ఞానం లేదు. అసెంబ్లీకి రారా మీరు? దమాక్ లేదు. రామూర్తి గారు అసెంబ్లీకి రారా? అసలు ఇంచుల గురించి కానీ, క్యూసెక్ల గురించి కానీ, టీఎంసీల గురించి కానీ, ఏ ప్రాజెక్ట్ లో ఎన్ని టీఎంసీ లో నీళ్లు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదు, నీ సీఎం రేవంత్ రెడ్డికి తెలియదు. వీళ్ళకి ఏమైనా రియల్ ఎస్టేట్ దందా వల్ల ఎన్ని డబ్బులు సంపాదించడం తప్ప, ఇది తప్ప ఇంకేం తెలియదు. మీరు పక్క మాట్లాడుతున్నారు, మంత్రివర్గ సభ్యులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు.
బాగుండని చెప్తున్నాను నేను. నుమాన్ గారు, ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. నుమాన్ గారు, మీరు ఆగండి, రామూర్తి గారు చెప్పండి. ఏంటంటే మీరు మాట్లాడేది పద్ధతి కాదు దగ్గర అని అడుగుతున్నాను నేను. ఏంటంటే మీరు మాట్లాడేది నుమాన్ గారు, ప్లీజ్ ప్లీజ్ మంత్రివర్గ సభ్యులండి. ఆయన చెప్పనివ్వండి. దేవాలయంగా ఉన్నటువంటి నుమాన్ గారు ప్లీజ్, ఇది మా అభ్యంతరం. నుమాన్ గారు ప్లీజ్ రండి మీరు. తెలంగాణ హక్కుల్ని సమాధానం చెప్పండి అక్కడ మీరు. Please, తెలంగాణ please. ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు, తెలంగాణ నీళ్లని తీసుకుపోయి ఇస్తున్నారు. మీరు పోరాడాల్సిన చోట పోరాడడం లేదు. ఇది మా అభియోగం, ఇది మా కేసీఆర్ గారి అభియోగం. ఇది తెలంగాణ ప్రజల హక్కుల కోసం జరుగుతున్న పోరాటం. కాబట్టి ఈ పోరాటంలో మేము చూపుతాం కదా, మీకు పాలమూరు వస్తాం, రంగారెడ్డి వస్తాం, నల్లగొండ వస్తాం, ప్రతి దగ్గర ప్రతి ఇంట్లో ఇక్కడ జరుగుతున్న తతంగాలు మొత్తం ప్రజలకు వివరిస్తాం. మాకు తప్పైతే మమ్మల్ని శిక్షిస్తారు, మీరు తప్పైతే మీ పని చేస్తారు. కాబట్టి మీరు చెప్పేదానికి చేసేదానికి పొంతన లేదు. కేసీఆర్ గారిని అనే ముందు ఆయన పర్ క్యాపిటల్ ముందుంచుండు. దాదాపు 28 అవార్డులు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. మీరు వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏం ఒక కంపెనీ తెచ్చారా? 2,75,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చారు. ఏం తెచ్చారు? ఒక కంపెనీ తెచ్చారా? ఒక తట్టడి మట్టి తెచ్చారా? ఒక అదనంగా ఎకరా నీళ్లు పాలిచ్చారా? ఏం చేశారు? ఇది అడుగుతున్నది తెలంగాణ సమాజం. ఇది కేసీఆర్ గారు అడుగుతున్నారు. రామూర్తి గారు, రామూర్తి గారు, మీరు అన్నయ్యన్ని 100% కరెక్ట్. చాలా మంది రామూర్తి గారు మీ అంతు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. లేదు అయ్యన్ని ఎందుకేనండి? రామూర్తి గారు, మీరు మాట్లాడింది కరెక్టే. ఇప్పుడు కేసీఆర్ గారు మాట్లాడారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు, ఓకే. అది అసెంబ్లీకి వచ్చి చెప్పొచ్చు కదా. అసెంబ్లీకి వచ్చి చెప్తే మీకు కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది కదా ప్రభుత్వం సైడ్ నుంచి. రామూర్తి గారు చెప్పే వాళ్ళకు ఆన్సర్. ఇప్పుడు మా నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు, హరీష్ రావు గారు మాట్లాడుతున్నారు. హరీష్ రావు గారికే సమాధానం చెప్పే ధైర్యం లేదు, మా కేటీఆర్ గారికి సమాధానం చెప్పే ధైర్యం లేదు. ఇంకా మళ్ళీ కేసీఆర్ గారికి చెప్తారా వీళ్ళు? రావాల్సిన బాధ్యత ఉంది కదా సార్ రామూర్తి గారు. మాట్లాడే దమ్ము